అందరికీ నమస్కారం. నేను ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం జరిగింది. ఇలా మా తాతగారికి 80 సంవత్సరాలు వయస్సు అండి. ఆయనకి కరోనా వచ్చింది. ఆయనకి కేవలము ఆయుర్వేదము, హోమియో వాడున్నాము. తద్వారా ఆయన ఇంట్లోనే కోలుకొని క్షేమంగా బయటపడ్డారు. ఆయన కరోనా నుంచి అయితే కోలుకొని బయటపడ్డారు క్షేమంగా. ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఇది అందరూ సరే అందరూ పాటించాల్సింది ఇదే కరోనాకు మందు అని నేను చెప్పట్లేదు. కేవలం మా తాతగారికి మేము వాడిన మెడికేషన్ చెబుతున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. నాలో అంతరార్థాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది. డైరెక్ట్గా నేను చెప్పకూడదు. అంతరార్థాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది నేను మా తాతగారికి వాడిన మెడికేషన్. నేను మీకు మందు చెప్పట్లేదు. మా తాతగారికి నేను ఏదైతే మెడికేషన్ వాడానో అదే చెబుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను మెడికేషన్ ఏదైతే వాడినానో మా తాతగారికి అదే చెబుతున్నాను. ఇది మిమ్మల్ని పాటించమని కానీ ఇదే కరోనాకు మందు అని కానీ నేను చెప్పట్లేదు. మీకు అర్థమైంది అనుకుంటాను. అంతరార్థం గూఢార్థం అర్థమైంది అనుకుంటాను. సరే, మా తాతగారు గురించి ఒకసారి చెప్పాలంటే ఆయనకి 80 సంవత్సరాల వయస్సు. ఆయనకి ఊపిరితిత్తుల సమస్య ఒకటి ఉన్నది. ఆయన 3 సంవత్సరాల నుంచి ఆయన ఊపిరితిత్తుల సమస్య మీద మందులు వాడుతున్నారు. సిఓపిడి అంట, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్, సిఓపిడి ఉంది ఆయనకి. ఊపిరితిత్తుల సమస్య ఉన్నది, కొద్దిగా ఆయాసము ఉన్నది. 80 సంవత్సరాల వయస్సు. ఆయనకి మెదట్లో చిన్న బ్రెయిన్ క్లాట్, బ్లడ్ క్లాట్ కూడా ఉంది. బ్రెయిన్లో చిన్న బ్లడ్ క్లాట్ కూడా ఉంది. లైట్గా చిన్నపిసర పెరాలసిస్ కూడా వచ్చి ఉన్నది. నాలుగు మీద చూపించింది, కొద్దిగా పెదం పక్కకు వెళ్ళడం అది తర్వాత హోమియోపతి మందులు మేము వాడడం వల్ల సెట్ అయిపోయింది, అది వేరే విషయం. ఆయనైతే ప్రస్తుతం ఆయన కరోనా సమయానికి ఆయనకి బాడీలో ఉన్న మిగతా వ్యాధులు ఇవి: క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్, ఊపిరితిత్తుల సమస్య, లైట్గా థైరాయిడ్ ఉంది, బీపీ షుగర్లు లేవు, థైరాయిడ్ లైట్గా ఉంది. ఆయనకి పైన ఒక సమస్య ఉంది. ఆయనకి ఆయాసం ఉంది. ఆయాసానికి మందు వాడుతున్నారు. నోటితో పీలుస్తూ ఉంటారన్నమాట. రోజుకి 2 సార్లు పీల్చాల్సిన ఇంగ్లీష్ మెడిసిన్ ఆయన వాడుతూ ఉంటారు. ఆ సమయంలో కూడా ఆయనకి కరోనా సోకింది. అది ఏ విధంగా సోకిందంటే చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయారు. ఆయన ఊపిరి పీల్చుకోలేని స్థితి, దగ్గు, కడుపు పట్టేసుకునేవారు దగ్గలేక. అంత దగ్గుతో ఆయాసం, మామూలుగా దగ్గు ఎక్కువయ్యి కొద్ది ఆయాసం పెరిగిపోతుంటుంది. ఆయన దగ్గు, ఆయాసం, ఆయన సదసిద్ధంగా కొంత ఆయాసం ఉంది, అది దీంట్లో పెరిగింది. ఆయాసము, దగ్గు, విపరీతమైన దగ్గు, మామూలు దగ్గు కాదు. కఫం వచ్చేది కాదు, పొడి దగ్గు. కఫం రావడం చాలా కష్టపడేవారు ఆ కఫం తెప్పించుకోవడానికి. చాలా పొడి దగ్గు, విపరీతమైన దగ్గు ఉండేది. జ్వరము 101 నుంచి 102 జ్వరం ఉంది. ఆయనకి ఆగస్టు 5వ తారీఖు కరోనా సోకింది కింద సంవత్సరం. దీనికి ఈ రెండో రకం కరోనాకి మొదటి రకం కరోనాకి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. కాసింత సారూప్యత, చాలా మట్టుకు సారూప్యతలోనే ఉన్నాయి రెండు కరోనాలు. కాసింత వ్యత్యాసం ఉన్నది ఈ కరోనాకి ఆ కరోనాకి. అయితే తాతయ్య గారికి వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో జాయిన్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడి నేను మా స్నేహితుల్ని ఫోన్ చేసి కనుక్కున్నాను. ఇలాగా తాతగారికి కరోనా వచ్చింది, జ్వరం ఉన్నది, ఇలా దగ్గు ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ అబ్బాయి ఏమన్నారంటే వయస్సు అంతా 80 సంవత్సరాల వయస్సు, హాస్పిటల్లో జాయిన్ చేసేసే అన్నారు. ఇంకోటి అన్నాడు, నువ్వు చూసుకోగలను, నువ్వు మెడికేషన్ దగ్గరుండి వాడతాను, తాతగారి దగ్గరే ఉండి నేను మెడికేషన్ నువ్వు సరిగ్గా వాడతాను అంటే మాత్రం ఇంట్లో అట్టే పెట్టు, అత్యవసర పరిస్థితులు వస్తున్నప్పుడు మాత్రమే హాస్పిటల్లో జాయిన్ చేయి, ఇంట్లో అట్టే పెట్టు అన్నారు. సరే అని చెప్పి ఇంట్లోనే అట్టే పెట్టాం తాతగారిని. మళ్ళీ చెప్తున్నాను, గమ్ముని ఇంట్లో ప్లేస్ లేకపోతే, కరోనా వచ్చిన వాళ్ళకి ఇంట్లో ప్లేస్ లేకపోతేనే ఐసోలేషన్ రూమ్స్కి వెళ్ళండి. బయట ఐసోలేషన్స్ ఎవరైతే పెడుతున్నారో ఐసోలేషన్ క్వారంటైన్ రూమ్స్, ఐసోలేషన్స్ విడిగా పెడుతుంటారు, వాటికి వెళ్ళండి తప్ప ఇంట్లో ప్లేస్ ఉండి విడిగా మీకు ఒక రూమ్ ఉంటే మాత్రం మీరు దయచేసి ఇంట్లోనే ఉండండి. హాస్పిటల్కి వెళ్ళొద్దు. ఇబ్బందికరమైన పరిస్థితి వస్తేనే హాస్పిటల్కి వెళ్ళండి తప్ప లేనప్పుడు ఇంట్లోనే ఉండండి. అదే మనకి శ్రీరామ రక్ష. హాస్పిటల్కి వెళితేనే అక్కర్లేని తలనొప్పులన్నీ. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళొద్దు. దయ్యుంచి అంటే సీరియస్ అయితే హాస్పిటల్కి వెళ్ళండి. మీరు ఆ పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కుని ఆక్సిమీటర్ పెట్టుకొని అది చూసుకుంటుండే 95 దిగుతోంది అంటే మాత్రం కొద్దిగా జాగ్రత్త పడాలి. 94కి వస్తే డాక్టర్ని మీరు సంప్రదించండి. మీ డాక్టర్ని కానీ అక్కడ ఉన్న హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ సంప్రదించి మీరు ఇలా ఉంది, నేను జాయిన్ అవ్వాలా వద్దా, మీకు బ్రీత్లెస్నెస్ అంటే ఆ ఊపిరి పీల్చుకోలేని తత్వం ఎక్కువైపోతే ఆ సమయాల్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ స్థితికి వెళ్లకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఆ స్థితికి వెళ్ళాం. ఆ స్థితికి వెళ్లకుండా ఉండాల్సిన మందులు మనం ఇంట్లోనే దొరుకుతాయి. ప్రతిదీ మన ఇంట్లో చేసుకునే వైద్యమే. అంత స్థాయికి వెళ్లకుండా మనం చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ముందు ధైర్యం ఉండాలి. నాకేమీ కాదు,
నాకు ఏమీ కాదన్న ధైర్యం మనకు ఉన్నట్లయితే మనం ఈజీగా ఈ కరోనాని జయించవచ్చు. 80 సంవత్సరాల వయసు మా తాతగారే జయించారు కదా. నేను ఇంట్లో ఉండి తాతగారిని దగ్గర ఉండి నేను చూసుకున్నాను. ఆయనకి తగ్గిపోయింది ఒక 10 రోజుల్లో ఆయన 10-12 రోజుల్లో ఆయన వ్యవధిలో ఆయన నార్మల్ స్టేజ్కి వచ్చేసారు. వచ్చేస్తున్నా సరే అది చేసిన హాని ఉంటుంది కదా ఊపిరితిత్తులకి. దానికోసం ఆయన ఇంకొక 10 రోజులు మేము ఐసోలేషన్లోనే పెట్టాం. మా ఇంట్లోనే ఐసోలేషన్లో పైవాటాలో పెట్టుకుని ఆయనకి అలా చికిత్స చేశాం. ఇవే మందులు కంటిన్యూ చేశాం. తగ్గి కొద్దీ మందుల యొక్క క్వాంటిటీ తగ్గించుకుంటూ వచ్చాం అంతే. ఆయనకి 7 రోజులు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం జరిగింది. లాభం లేకపోయింది. ఏది కంట్రోల్లోకి రావట్లేదు, లొంగట్లేదు మనిషి, ఏ మందుకి లొంగట్లేదు. అప్పుడు నేను అంటే అప్పటికి ముందు నుంచి నేను ఆయుర్వేదం వాడుతాను, కానీ ఆయుర్వేదం మీద డిపెండ్ అవ్వలేదు, హోమియో మీద డిపెండ్ అవ్వలేదు. ఇంగ్లీష్ మందులు వాడినా సరే ఆయన లొంగకపోతే ఇంకా నాకు టెన్షన్ పెరిగిపోయి సరే ప్రయత్నం మనం భగవంతుడి మీద భారం వేసి నేను ఆయుర్వేదం హోమియో మీద ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీకు ఆయుర్వేద మందులు మా తాతగారికి ఏవైతే వాడి ఉన్నానో అది చెప్తున్నాను. నేను కేవలం మా తాతగారికి వాడిన మందులు చెప్తున్నాను. మీరు మళ్ళీ అర్థం చేసుకోండి. ఆయుర్వేదం మందులు ఏమేమి మనం దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఆయుర్వేదం మందులు ఏమేమి మనం దగ్గర పెట్టుకోవాల్సి ఉంది అది ఒకసారి మీరు చూసినట్లయితే చ్యవనప్రాస మనం వాడతాం. లేహ్యం ఉంటుంది కదా, చ్యవనప్రాస లేహ్యము ఆయుర్వేదం మందులు లిస్ట్. ఇది ఆయుర్వేదం మందులు లిస్టు. చ్యవనప్రాస లేహ్యము, మహాలక్ష్మీ విలాసరసం, ఏకోత్తర వృద్ధి మహాలక్ష్మీ విలాసరసం, శీతోపలాది చూర్ణం, తాలీషాది చూర్ణం, మహాసుదర్శన క్వాత లేదా చూర్ణము, శీతాంశురస మాత్రలు, శీతాంశురస ట్యాబ్లెట్స్, వాసారిష్ట, త్రిఫల చూర్ణము, షడబిందు తైలము, పచ్చకర్పూరం. ఇవి ఎలా వాడాలో తర్వాత చెబుతాను. మా తాతగారికి ఎలా వాడానో తర్వాత చెబుతాను. ముందు ఏ మందులు వాడాను ఆయుర్వేదంలో అది మీకు ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. నేను సాధ్యమైనంత వరకు దీంట్లో వెంకటేశ్వర ఆయుర్వేదం వాళ్ళ మందులు వాడాను. నాకు వాళ్ళ మందుల మీద నమ్మకం, వాళ్ళ మందుల యొక్క క్వాలిటీ బాగుంటుంది. మీకు ఎవరైనా మీరు తెప్పించుకోదలుచుకుంటే ఏవైనా మందులు, ఆయుర్వేదం మందులు వీటిల్లోంచి మీరు మా వెంకటేశ్వర ఆయుర్వేదం వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు కొరియర్ కూడా చేస్తున్నారు, ఆ వెసులుబాటు కూడా ఉంది. నేను కొన్ని మందులు కొరియర్ ద్వారానే తెప్పించుకున్నాను. మనకు అర్జెంటుగా తొందరగా పంపిస్తారు. స్పీడ్ పోస్ట్ ద్వారా మనకు తొందరగా వచ్చేలా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ముందుగా తెప్పించి అట్టే పెట్టుకోవడం మంచిది. తెప్పించి ఇంట్లో అట్టే పెట్టుకోవడంలో తప్పు లేదు. తెప్పించి ఇంట్లో అట్టే పెట్టుకోండి. వీటికి ఎక్స్పైరీ డేట్లు ఉండవు కాబట్టి ఎప్పటికైనా ఉపయోగపడతాయి మనకి. వీటికి ఆయుర్వేదం మందులకి, ఈ హోమియోపతి మందులకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఆయుర్వేదం మందు ఎంత పాతదయ్యి కొద్దీ దాని యొక్క పవర్ పెరుగుతూ ఉంటుంది, దాని యొక్క శక్తి ద్విగుణీకృతం అవుతూ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమము ఆయుర్వేదం మందులు కానీ హోమియోపతి మందులు కానీ తెచ్చి అట్టే పెట్టుకోవడము ఉత్తమం. మీకు చూపిస్తాను నేను ఆయుర్వేదం మందులు వాడింది. చ్యవనప్రాస లేహ్యము, ఇది వెంకటేశ్వర ఆయుర్వేదం వాళ్ళ చ్యవనప్రాస లేహ్యము, ఇది వాడండి. ఇది ఒకటి. మహాలక్ష్మీ విలాసరసం, నేను ఈ మందు మాత్రం కొంత ఖరీదు ఉంటుంది. ఖరీదు అంటే ఇది సుమారు 545 రూపాయలు. మహాలక్ష్మీ విలాసరసం అని చెప్పి ఇలా వస్తుంది. నేను సెల్ఫీ కెమెరా ద్వారా వీడియో తీస్తున్నాను కాబట్టి కొద్దిగా మీకు తిరగేసి కనపడుతుంది. ఇది మహాలక్ష్మీ విలాసరసం డబ్బా మాట. మహాలక్ష్మీ విలాసరసము, ఈ మహాలక్ష్మీ విలాసరసము పౌడర్ రూపంలోనే ఉంటుంది. రసం అన్నంత అంతకన్నా రసాయనంగా, ఇది రసాయనమే కానీ ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. సుమారు చెంచాడు నుంచి అర చెంచాడు పౌడర్ ఉంటుంది ఇంట్లో. అది చెంచాడు అర చెంచాడు పౌడర్ ఒకేసారి వాడకూడదు. ఇది వాడే విధానం ఉన్నది, అది కూడా చెబుతాను. ఇది మహాలక్ష్మీ విలాసరసం, ఇది డబ్బా. మీరు డబ్బా రూపంలోనే మీరు కొనుక్కోవచ్చు. దగ్గర మీకు ఎవరైనా వెంకటేశ్వర ఆయుర్వేదం వాళ్ళు డీలర్లు ఉంటే వాళ్ళని అడిగితే మీకు ఈ రూపంలో ఇచ్చేస్తారు. మహాలక్ష్మీ విలాసరసం డబ్బా రూపంలో ఇస్తారు. తర్వాత ఏకోత్తర వృద్ధి మహాలక్ష్మీ విలాసరసం, ఇది 671 రూపాయలు. ఏకోత్తర వృద్ధి మహాలక్ష్మీ విలాసరసం అంటారు దీన్ని. ఇది సుమారు 671 రూపాయలు ఉంటుంది. ఏకోత్తర వృద్ధి మహాలక్ష్మీ విలాసరసం 671 రూపాయలు ఉంటుంది దీని ఖరీదు. అలాగే శీతోపలాది చూర్ణం,
శీతోపలాది చూర్ణము, శీతోపలాది చూర్ణము, ఇది దీని ఖరీదు పెద్దలు 72 రూపాయలు. వెంకటేశ్వర ఆయుర్వేదం వాళ్ళదైతే 72 రూపాయలు. శీతోపలాది చూర్ణం డబ్బా, చూర్ణం ఇది పౌడర్, శీతోపలాది చూర్ణము. దీనికి మామూలుగా మనకి రకాల కంపెనీ బైద్యనాథ్ వాళ్ళది కూడా దొరుకుతుంది. బైద్యనాథ్ వాళ్ళదైతే మీరు వీళ్ళకి ఆర్డర్ పెట్టుకోక్కర్లేదు. బైద్యనాథ్ వాళ్ళదైతే ఏ ఆయుర్వేదం షాప్లో అయినా అవైలబిలిటీ ఉంటుంది. బైద్యనాథ్ వాళ్ళది ఇది సుమారు దీని ఖరీదు వచ్చేసి 130 రూపాయలు. ఇది 130 రూపాయలు శీతోపలాది చూర్ణము. ఇది సుమారు ఇది ఎక్కడైనా ఏ ఆయుర్వేదం షాప్లో అయినా దొరికింది. బైద్యనాథ్ కంపెనీ మంచిదే, కంపెనీ చాలా మంచిది. బైద్యనాథ్ కంపెనీ, బైద్యనాథ్ ఒకటి, డాబర్ ఒకటి, జాండు ఒకటి, కంపెనీలు మంచివే, దొరికితే తీసుకోండి. కానీ మహాలక్ష్మి విలాస రసము, ఏకోదర వృద్ధి మహాలక్ష్మి విలాసరము వెంకటేశ్వర ఆయుర్వేదం వాళ్ళది మాత్రమే తీసుకోండి దయచేసి. మిగతా వాళ్ళ దాంట్లోకి వెళ్ళొద్దు. డాబర్ వాళ్ళది. తర్వాత తాలీషాది చూర్ణం, తాలీషాది చూర్ణం వెంకటేశ్వర ఆయుర్వేదం వాళ్ళది కూడా మీకు దొరుకుతుంది. వెంకటేశ్వర ఆయుర్వేదం వాళ్ళది తాలీషాది చూర్ణం కూడా దొరుకుతుంది. దాని ఖరీదు వచ్చేసి 61 రూపాయి తాలీషాది చూర్ణం. అదే డాబర్ వాళ్ళదైతే తాలీషాది చూర్ణము 78 రూపాయలు. తాలీషాది చూర్ణం డబ్బా సరిపోతుంది. కోవిడ్ పేషెంట్లు ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే, మా ఇంట్లో మా తాతగారికి వచ్చింది, నాన్నగారికి వచ్చింది, మా చెల్లికి వచ్చింది. ముగ్గురికి కలిపి ఈ మెడికేషన్ సరిపోయింది. మళ్ళీ మనం కొనుక్కోవాల్సిన అవసరం నాకు పడలే. ఈ క్వాంటిటీ ఎక్కువే ఉంటాయి, సరిపోతుంది. తాలీషాది చూర్ణము, శీతోపలాది చూర్ణము. అదేవిధంగా మహాసుదర్శన క్వాథ అంటే మీకు టానిక్ రూపంలో ఉంటుంది. మహాసుదర్శన క్వాథ బైద్యనాథ్ కంపెనీ వాళ్ళది దొరుకుతుంది. బైద్యనాథ్ కంపెనీ వాళ్ళది దొరుకుతుంది. అన్ని దొరికే మందులే నేను చెప్పాను. దొరికే మందులే నేను మా తాతగారికి వాడాను. అన్నీ దొరుకుతాయి. మహాసుదర్శన క్వాథ బైద్యనాథ్ కంపెనీ, మహాసుదర్శన క్వాథ. ఈ టానిక్ పెద్దదే ఇది. దీని ఖరీదు వచ్చి 225 రూపాయలు. మహాసుదర్శన క్వాథ టానిక్ ఇది. ఇదే చూర్ణం రూపంలోనూ దొరుకుతుంది. రెండు ఒకలాగే పనిచేస్తాయి. చూర్ణము, మహాసుదర్శన చూర్ణము జాండు వాడిది, మహాసుదర్శన చూర్ణం డబ్బా. దీని ఖరీదు వచ్చేసి 48 రూపాయలు. మహాచేదు, విపరీతమైన చేదుగా ఉంటుంది, కానీ అద్భుతమైన ఔషధం ఇది మహాసుదర్శన చూర్ణం. అలాగే శీతాంశరసం చెప్పాను కదా. శీతాంశరసం మనకి జాండు వాళ్ళది డబ్బాలో దొరుకుతుంది. జాండు వాళ్ళది ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. శీతాంశరసం ట్యాబ్లెట్స్ తీసుకోండి. జాండు అయినా బైద్యనాథ్ అయినా మీకు ఏ కంపెనీ దొరికితే ఆ కంపెనీ మీరు ఐటమ్ తీసుకోండి, అభ్యంతరం లేదు. వెంకటేశ్వర ఆయుర్వేదం వాళ్ళు తీసుకుంటే వెంకటేశ్వర ఆయుర్వేదం వాళ్ళతో కూడా మీకు శీతాంశరసం ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. మీకు ఇలా గుండు రూపంలో, ఇలా చిన్న గుండ్రు, ఇంతే మ్యాక్సిమం సైజు ఇలాగే ఉంటాయి. సైజు మారుతుంది, ఇంతే సైజు ఉంటాయి. దీన్ని మనం శీతాంశరసం ట్యాబ్లెట్స్ అంటాం. ఇది మనం అట్టే పెట్టుకోవాలి. త్రిఫల చూర్ణం మీకు తెలిసిందే కదా. త్రిఫల చూర్ణం ఎవరిదైనా పర్లేదు, ఏ కంపెనీ అయినా పర్లేదు. త్రిఫల చూర్ణం డబ్బా తీసుకోవడం. షడబిందు బైద్యనాథ్ వాళ్ళది. షడబిందు తైలం అంటాము. అది నాసిల్ డ్రాప్స్, అంటే ముక్కులో వేసుకోవాల్సిన డ్రాప్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్, ఈ రెస్పిరేటరీ గొట్టాల దగ్గర నుంచి గొంతుక, ఈ పై ఊపిరితిత్తుల వరకు రక్షణ కల్పిస్తుంది. అద్భుతమైన మెడిసిన్ అది షడబిందు. అది సైనస్కి అంటారు. సైనస్కే కాదు, దాంట్లో వాడిన ఔషధ మూలికలు దీనికి అద్భుతంగా పనిచేస్తాయి. షడబిందు తైలం అన్నమాట. ఇవి ఆయుర్వేదం మందులు. ఇవి మనం అమృతారిష్ట తైలం. ఇది షుగర్ ఉన్న వాళ్ళు వాడకూడదు. మా తాతగారు షుగర్ లేదు కాబట్టి వాడాను. షుగర్ ఉంటే మాత్రం ఇది వాడకూడదు. ఇది అమృతారిష్ట. ఇవి ఆయుర్వేదం మందులు. అన్నీ కలిపి ఎంతో ఉండదు. మహా అయితే మీకు అన్నీ కలిపి ఒక 1800-2000లో అయిపోతాయి. మొత్తం మందులు వచ్చేస్తాయి. ఇవి దగ్గరగా 3 నుంచి 4 పనిచేస్తాయి ఒకేసారి. ఎవరికైనా వ్యాధి వచ్చినట్లయితే, ఈ రోగం వచ్చినట్లయితే, ఈ డిసీజ్ వచ్చినట్లయితే వీళ్ళకి 3 నుంచి 4 ఉపయోగపడతాయి. ఈ మందులు సరిపోతాయి. చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా ఎక్కువ అంటే వాళ్ళు అదే క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట. 4 నుంచి 5 మనం ఇంటి వద్ద పది వాడచ్చు. హోమియో వచ్చేసప్పటికల్లా మీకు హోమియో మందులు మళ్ళీ చెప్తున్నాను. హోమియో మందులు చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఆర్సనిక్ ఆల్బమ్ ఔన్స్ తీసుకోండి, అరౌన్స్ తీసుకోవద్దు. ఇది అరౌన్స్ సీసా అంటారు. ఔన్స్ సీసా తీసుకోండి. ఆర్సనిక్ ఆల్బమ్. ఇన్ఫ్లూయెంజీనియం అంటాము. 30 పొటెన్సీ 30 పవర్ అని అడగండి. 30 పొటెన్సీ లిక్విడే తీసుకోండి, పిలుసొద్దు. 30 పవర్
లిక్విడ్ తీసుకోండి, ఔన్స్ సీసా తీసుకోండి, ఇది అరౌన్స్, ఇది ఔన్స్ తీసుకోండి. ఆర్సెనిక్ ఆల్బము. ఇన్ఫ్లూయెంజీనియం ఇది కూడా ఔన్సే, 30 పవర్ తీసుకోవాలి, 2 30 పవర్స్. ఇవి ఒకటి. ఎఖినిల్ ఇది ఎస్బిఎల్ కంపెనీ వాళ్ళది. ఎఖినిల్ డ్రాప్స్ ఏ హోమియోపతి షాప్లోనే దొరికే కంపెనీ, మంచి కంపెనీ, ఇది తీసుకోండి. ఎఖినిల్ ఇది ఒక సీసా తీసుకోండి, సరిపోతుంది, ఒక సీసా సరిపోతుంది. తర్వాత ఆస్తమా ఉంటే, అంటే సహజ సిద్ధంగా ఆయాసం ఉండి ఈ వ్యాధి వచ్చినట్లయితే, ఇప్పుడు ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధి వచ్చినట్లయితే దానికి ఆస్థాయిడ్ అని ఉంటుంది. ఆస్థాయిడ్ బ్యాక్సన్ కంపెనీ వాళ్ళది. ఆస్థాయిడ్ ఇది దగ్గు మీద, ఊపిరితిత్తుల మీద, అన్నిటి మీద పనిచేస్తుంది. ఆస్తమా ఉన్నవాళ్ళు వాడాల్సిన మందు ఇది. ఆస్తమా వాళ్ళకి ఇది, ఆస్తమా ఉండి సహజ సిద్ధంగా వాళ్ళకి ఆస్తమా ఉండాలి. ఆస్తమా ఉండి ఇది వస్తున్నట్లయితే దే షుడ్ ప్రిఫర్ దిస్, బెటర్ టు ప్రిఫర్ దిస్ ఓన్లీ. ఆస్థాయిడ్ ఇది 315 రూపాయలు, చాలా పెద్ద సీసా, ముగ్గురికి సరిపోతుంది. ఆస్థాయిడ్. లేదు మాకు ఆయాసం లేదండి, సహజసిద్ధంగా మాకు ఆయాసం లేదు, మాకు వ్యాధి వచ్చిందా, మాకు అయితే ఆయాసం లేదు అనుకున్నట్లయితే కాఫ్ ఎయిడ్, KOF, COUGH కాదండి, KOF, కాఫ్ ఎయిడ్ టానిక్ అడిగితే ఇస్తారు. షుగర్ ఉన్నవాళ్ళు అయితే షుగర్ ఫ్రీ తీసుకోండి, దాంట్లో షుగర్ ఫ్రీ కూడా ఉంటుంది. షుగర్ ఫ్రీ టానిక్ కాఫ్ ఎయిడ్. లేదు షుగర్ ఉంది అంటే, షుగర్ లేదు అనుకుంటే మామూలు కాఫ్ ఎయిడ్ ప్లస్ అంటాము, ఆ టానిక్ తీసుకోండి, పెద్ద సైజ్ తీసుకోండి. కాఫ్ ఎయిడ్ ప్లస్ షుగర్ ఫ్రీ 2 దొరుకుతాయి. మీరు మీ యొక్క స్థితిని బట్టి, షుగర్ ఉంది, ఆయాసం లేదు, ఆల్రెడీ వ్యాధి వచ్చున్నది, కాఫ్ ఎయిడ్ ప్లస్, షుగర్లెస్, షుగర్ ఉంటే షుగర్ ఫ్రీ. లేదు సహజంగా ఆస్తమా ఉండి మాకు ఈ వ్యాధి వచ్చిందంటే ఆస్థా ఎయిడ్ ఇది దగ్గు మీద పనిచేస్తుంది, ఆయాసం మీద కూడా పనిచేస్తుంది. ఆ మందు ఆయాసం దాకా రానివ్వదు. ఇది ఆయాసం, సహజంగా ఆయాసం ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. ఆ కాఫ్ ఎయిడ్ వాడడం వల్ల ఏంటంటే ఆయాసం వచ్చే స్థితికి తీసుకెళ్ళదు, ఆ స్థితి వరకు మీరు వెళ్ళరు కూడా, యూ విల్ బి కంట్రోల్లో పెట్టేస్తుంది. ఆ 100కి 1000% నేను వాడి చెబుతున్నాను. నేను హోమియోపతి వాడతాను, నేను హోమియోపతి చదువుకున్నాను, నేను సర్టిఫికేట్ కోర్స్ చేయలేదు, నేను మాకు అనువంశికంగా అనువంశంగా మేము హోమియోపతినే మేము నమ్ముకుని ఉన్నాము. ఎదుటి వాళ్ళకి చెప్పము, మా ఇంట్లో పరిమితం, ఎవరైనా అడిగితే చెబుతాము తప్ప మేమైతే ఎవరికి చెప్పము. హోమియోపతిలో 100కి 1000% పనిచేస్తుంది, మీరు దీన్ని నమ్మకం ఉంచండి. 100కి 1000%. ఈ మందులు ఆర్సెనిక్ ఆల్బము, ఇన్ఫ్లూయెంజీనియము, కాఫ్ ఎయిడ్, ఆస్థాయిడ్. కాఫ్ ఎయిడ్ షుగర్ ఫ్రీ, కాఫ్ ఎయిడ్ ప్లస్ షుగర్ ఫ్రీ, ఈ 5 మందులు బస్. వీటితోటి మనం ఏ విధంగా ఈ మెడికేషన్ వాడాలి, వీటిని ఉపయోగించుకుంటూ ఈ మెడికేషన్ ఎలా వాడాలనేది మీకు ఈ నెక్స్ట్ వీడియోలో చెబుతాను. చూసాం కదా, ఇప్పటిదాకా మనం మందులు తెలుసుకున్నాం. ఏమేమి మందులు మా తాతగారికి వాడి ఉన్నాము, ఆయుర్వేద మందులు, హోమియోపతి మందులు మనం దృష్టి చెప్తున్నాను. మా తాతగారికి ఏమైతే వాడున్నాను వాటిని ఏ విధంగా వాడాలి రోజువారీగా, అంటే ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఏ మందు ఏ సమయానికి ఎంత మోతాదులో వాడాల్సి ఉంది అన్న విషయం మీద ఇప్పుడు కొంచెం తెలుసుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఈ మనకు సోకిన తర్వాత, సోకకముందు ఈ టైం మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. టైం మెయింటెనెన్స్ మనం పాటించినట్లయితే సగం వ్యాధి అక్కడ తగ్గిపోతుంది. ఉదయాన్నే ఎట్టి పరిస్థితుల్లోనూ 6 గంటలకు లేచిపోవాలి, 6 o'clock లేచిపోవాలి. ఉదయాన్నే 6 గంటలకు లేచిపోయి మొహం కడుక్కోకుండా ముందు మొహం కాస్త గోరువెచ్చని నీళ్ళతోటి మొహం అంతా మామూలుగా నీళ్ళు మొహానికి చల్లుకొని గోరువెచ్చని నీళ్ళతోటి చల్లేసుకుని షడబిందు తైలం అని చెప్పాను చూసారా, దానికి పిల్లర్ ఉంటుంది. షడబిందు తైలానికి పిల్లర్ ఉంటుంది. ఒకడు వాడింది రెండో వాడు వాడకూడదు, ఎందుకంటే ఇది ముక్కులో పెడతాం కాబట్టి ఒకడు వాడింది రెండో వాడు వాడకుండా జాగ్రత్త పడండి. షడబిందు తైలం అంటే మరి ముక్కులోకి పెట్టేయకూడదు, ఇలా పడుకొని ముక్కు రంధ్రం పైకెత్తి ముక్కు రంధ్రంలో పడేలాగా ఇటు ఒక 3 నుంచి 4 చుక్కలు, ఇటు ఒక ఇది పీల్చి దీర్ఘంగా పీల్చి మళ్ళీ రెండో ముక్కులో 3 నుంచి 4 చుక్కలు పైనుంచి ఇలా పడుకొని బొర్ర పైకి పెట్టి దీంట్లోకి ఒక 3-4 చుక్కలు వేసుకుని ఉదయాన్నే మొహం కడుక్కోకుండా పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్న మొత్తం అంతా కలిపి కాస్త నోట్లోకి వస్తుంది, ముద్దలా కాస్త వస్తే బయట కూసేయండి, తీసి బయట కూసేసేయండి. నోట్లోకి
వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వస్తే బయటకు వచ్చేసేయండి. అలా పీల్చి పీల్చి అలా ఒక్క పావు గంట అలా ఉండండి. ఒక్క పావు గంట అలా ఉన్న తర్వాత దంతధావనం అంటే బ్రష్ చేసేసుకోండి. దంతధావనం అయిపోయిన తర్వాత బ్రష్ చేసేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు శీతోపలాది చూర్ణం అని చెప్పాను కదా, శీతోపలాది చూర్ణం డబ్బా. ఈ శీతోపలాది చూర్ణం డబ్బాలోని మహాలక్ష్మి విలాసరసం, ఏకోత్తర వృద్ధి మహాలక్ష్మి విలాసరసం, ఈ 2 డబ్బాలు చెప్తున్నాను. మా తాతగారికి ఏ విధంగా చేసామో చెబుతున్నాను. ఈ శీతోపలాది చూర్ణం డబ్బా ఓపెన్ చేసి, ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ, వీళ్ళు ఎన్ని గ్రాములు ఇచ్చారు, వీళ్ళు సుమారు 50 గ్రాములు, ఇది 50, ఇది 60 గ్రాములు, ఒక 10 గ్రాములు అటు ఇటు పర్వాలేదు. ఏ డబ్బా తీసుకుంటే ఆ డబ్బా 50 నుంచి 60 గ్రాములు పెంచకుండా ఉండే డబ్బా, చిన్న డబ్బా తీసుకోండి. శీతోపలాది చూర్ణం బైద్యనాథ్ అయినా జాండు అయినా ఏదైనా సరే 50 గ్రాముల నుంచి 60 గ్రాముల డబ్బా తీసుకుంటే దాంట్లో చూర్ణం ఉంటుంది ఆల్రెడీ. సీల్ ఓపెన్ చేసి మీరు ఏం చేయాలంటే, సీల్ ఓపెన్ చేసి దీంట్లో ఉన్న మహాలక్ష్మి విలాసరసం పొట్లం ఉంటుంది, పొట్లం కట్టి పెడతారు. చాలా అపురూపం. దీంట్లో బంగారాన్ని భస్మం చేసి, దీంట్లో బంగార భస్మం కూడా ఉంటుంది, సువర్ణ భస్మం కూడా దీంట్లో ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఊపిరితిత్తుల మీద. బ్రాంకైటిస్, ప్నూమోనియా, ఆస్థమాటిక్ కండిషన్స్, వాటిని అద్భుతంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులకు ఇది రామబాణం లాంటిది రక్షణకి. మహాలక్ష్మి విలాసరసం కింద ఏదైనా పేపర్ పెట్టుకుని అప్పుడు పొట్లం ఓపెన్ చేయండి. గమ్మున పడిన పేపర్ అనేది పడుతుంది, డైరెక్ట్ భూమి మీద ఓపెన్ చేసేయద్దు. ఆ పొట్లం పూర్తిగా ఈ శీతోపలాది చూర్ణం డబ్బాలో కలిపేసేయండి. శీతోపలాది చూర్ణం డబ్బాలో పూర్తిగా కలిపేసేయండి. షుగర్ లేని వాళ్ళు, షుగర్ లేదు కాబట్టి తాతగారికి శీతోపలాది చూర్ణం వాడారు. షుగర్ ఉన్నవాళ్ళు అలా కలపద్దు. షుగర్ ఉన్నవాళ్ళు ఏ విధంగా, షుగర్ ఉన్నవాళ్ళు ఏ విధంగా చేయాలి, మా అమ్మగారికి షుగర్ ఉంది, మా అమ్మగారికి ఏ విధంగా వాడినాను, మా తాతగారికి షుగర్ లేదు. షుగర్ లేని వాళ్ళు మా తాతగారికి ఎలా వాడినంటే, శీతోపలాది చూర్ణం డబ్బాలో ఈ మహాలక్ష్మి విలాసరసం పొట్లము పూర్తిగా వేసేసి బాగా కిందకి పైగా గలపండి, షేక్ చేయండి, ఇలా బాగా షేక్ చేయండి. అలాగే ఏకోత్తర వృద్ధి మహాలక్ష్మి విలాసరసం సింధూర రంగుల్లో ఉంటుంది. సింధూరం పెట్టుకుంటాం కదా, ఆంజనేయ స్వామి సింధూరం, లైట్ అమ్మగారు అంత డార్క్ ఉండదు, లైట్గా ఉంటుంది, లైట్ సింధూరం రంగులో ఉంటుంది. ఈ పొట్లం కూడా జాగ్రత్తగా ఓపెన్ చేసేసి కాసింత వెనక్కి కట్టే పెట్టండి, కొంత వెనక్కి కట్టే పెట్టండి, మిగతా అంతా కలిపేసేయండి. మిగతా కలిపి షేక్ చేసేసి ఇది పక్కన పెట్టుకోండి. ఇది పక్కన, ఈ డబ్బా ఎప్పుడు ఇది ఇలా షేక్ మొత్తం కలిపేయాలి. మహాలక్ష్మి విలాసరసము, ఏకోత్తర వృద్ధి మహాలక్ష్మి విలాసరసము దీంట్లో పూర్తిగా కలిపేయాలి. ఈ డబ్బా ఇలా అట్టే పెట్టుకోవాలి. ఇది రెడీ అయిపోయింది, మెడిసిన్ రెడీ అయిపోయింది. ఇది ఇలా అట్టే పెట్టుకొని, షుగర్ లేని వాళ్ళు, మా తాతగారు షుగర్ లేదు కాబట్టి ఏం చేసామంటే, దీన్ని, ఇది వేసవకాలం కూడా మరీ వేడి ఎక్కువైపోతుంది కాబట్టి ఏం చేయాలంటే, దీన్ని 1/2 చెంచాడు పౌడరు, అంటే ఉధృతిని బట్టి మనం వాడాల్సి ఉంటుంది. రోగం యొక్క ఉధృతి మరీ తీవ్రమైన ఉధృతి ఉన్నప్పుడు ఇది 1/2 చెంచా కన్నా కొంత ఎక్కువ మోతాదు, దగ్గర చెంచాడు పౌడర్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. దగ్గర చెంచాడు పౌడర్ తీసుకోవచ్చు. లేని ఎడల, అంత ఉధృతి లేదు అన్నప్పుడు 1/2 చెంచా తీసుకుని 1/2 చెంచాకి పటికి బెల్లం పొడి కలపాలి. పటికి బెల్లం అంటే పంచదార కలపద్దు సుమి, పంచదార పౌడర్ కలపద్దు. పటికి బెల్లం తెచ్చుకుని గుండ చేసి అట్టే పెట్టుకోండి. దాన్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టండి, అంటే గాలి వెళ్ళని బాక్స్ టైట్గా ఉండాలి. లేదంటే మళ్ళీ వాసన వస్తుంది, చిన్న వాసన వస్తుంది మరి ఎక్కువ రోజులు అట్టే పెడితే. కాబట్టి 2-3 రోజులు సరిపడా గుండ కొట్టుకోండి, గుండ కొట్టుకుని అట్టే పెట్టండి. 1/2 చెంచాడు ఈ పౌడరు, కలిపిన పౌడరు, 1/2 చెంచాడు పటికి బెల్లం పొడి బాగా ఒక చిన్న గిన్నెలో వేసి బాగా కలిపేస్తే మొత్తం 2 కలిసిపోతాయి. వేసి నవ్వులేయండి, శుభ్రంగా లెవెల్ మింగేయడమే. షుగర్ లేని వాళ్ళు శీతోపలాది చూర్ణంతో పటికి బెల్లం వేసుకొని కలిపేసి మింగేయండి. శుభ్రంగా నవ్వులు మింగేయండి. మింగేసిన వెంటనే 1 నిమిషం వ్యవధి కూడా పెట్టకుండా చ్యవనప్రాశలేహ్యం 1 నిమిషం వ్యవధి కూడా పెట్టదు. దీన్ని అనుపానము అంట. అనుపానం అంటే ఇప్పుడు కెటలిస్ట్స్ ఉంటాయి కెమికల్ పరిభాషలో, కెమిస్ట్రీ పరిభాషలో చెప్పిన కెటలిస్ట్స్ అంటే ఒక ఉదాహరణకు ఒక మందు 1 గంటలో పనిచేస్తుంది. వేసిన దగ్గర నుంచి 1 గంట వ్యవధిలో అది రోగం మీద పనిచేయడం మొదలెడుతుంది. ఈ కెటలిస్ట్, ఈ అనుపానము, ఒక దోహదం అంటాను. ఇంకా తొందరగా పనిచేసిన గంటలో పనిచేయాల్సిన అరగంటలో పనిచేయడం మొదలు పెడుతుంది. 100% 90% పనిచేయాల్సిన 100% పనిచేయడం మొదలు పెడుతుంది. దీన్ని కెటలిస్ట్ అంటాం. అనుపానము, దోహదాలు అంటాం. ఈ చవనప్రాస దీనికి దోహదం. ఈ చవనప్రాస లేహ్యంలో ఉసిరిక సరైన సమపాళల్లో పడి ఉండాలి. అది వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇది చాలా బాగుంటుంది వెంకటేశ్వర ఆయుర్వేదం వాడు. మిగతా వాడు తప్పని అనట్లేదు, నేను నమ్మింది చెప్తున్నాను. నేను చవనప్రాస లేహ్యమే నేను వాడాను. ఇదేంది వెంకటేశ్వర ఆయుర్వేదం అంటే అద్భుతంగా ఉంటుంది. మ్యాక్సిమం ఇది ప్రయత్నం చేయండి తప్పించుకోవడానికి. ఇది 1/2 చెంచాడు
అర చెంచాడు చవనప్రాస లేఖ్యం నాకేసేయడమే చెంచాతోటి. ఆ చెంచా సబ్బుతో కడిగి పక్కన పెట్టుకోండి. లేదు చెక్క స్పూన్, మన ఐస్ క్రీములు తినడానికి ఇస్తాం కదా, చెక్క స్పూన్ తినేసి స్పూన్ పడిచేస్తాం. ఆ స్పూన్ ప్యాకెట్ తెచ్చుకోండి. తిన్నామా ఆ స్పూన్ బయట పడిచేసామా, బస్ దాంతో తెలిపోతుంది. ఒకళ్ళు వాడిన వస్తువు ఇంకోటి వాడడం. చెంచా, ఈ పిల్లలు చెప్పాక షడబిందు ముక్కులోకి పెట్టేయకూడదు. కొద్దిగా పైకెత్తి పైనుంచి దీంట్లో 3 చుక్కలు, దీంట్లో 4 చుక్కలు అంతా ముక్కులోకి పెట్టేసి పిండేయకూడదు. మళ్ళీ అది కడగాలి. కడిగితే మళ్ళీ నూనె కదా లోపలంతా మళ్ళీ ముద్ర అంటుకుంటుంది. అదంతా ఇబ్బంది ఉండకూడదు. అంటే ఎవరికి వాళ్ళది అట్టే పెట్టుకోవడం నయం, షడబిందు తైలానికి మాత్రమే. ఇది చవనప్రాస అర చెంచాడు. సీతోపరాది చూర్ణము, పటికి బెల్లం పొడి కలిపేసి అర చెంచాది, అర చెంచా ఇది మొత్తం కలిపి చెంచా అవుతుంది. నవరి వింగేయడము, చవనప్రాస లేఖ్యం తినేయడం. బస్ ఉదయం టిఫిన్కి తినకముందు పరగడుపుని బ్రష్ దంతధావనం అయిన వెంటనే చేయాల్సిన పని. చేస్తారుగా, తినేస్తారుగా, ఒక పావుగంట ఆగండి. పావుగంట ఆగి మీరు ఏం చేయాలంటే ఆవిరి పట్టండి. ఆవిరి పట్టాలి. ఆవిరి అంటే సాధారణంగా వేడి నీళ్ళు ఆవిరి బెస్ట్, కానీ కొంచెం అద్భుతంగా పనిచేయాలిగా. ఆవిరి పట్టిది కూడా కొద్దిగా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కలిగిన వాటర్లోంచి ఆవిరి పెడితే దాని యొక్క ప్రభావం మరింత 2x పవర్లో, అంటే అద్భుతంగా పనిచేస్తుంది, ద్విగుణీకృతం అవుతుంది. దాని యొక్క పవర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కూడా మనం వాటర్లో యాడ్ చేసుకున్నట్లయితే. దీనికి మనం ఏం చేస్తామంటే పచ్చకర్పూరం చెప్పాను కదా, పచ్చకర్పూరం గిన్నె తీసుకుని గిన్నె నిండా నీళ్ళు తీసేసుకోవద్దు. ఎప్పుడు గిన్నెకి సగమే తీసుకోండి, అప్పుడే ఆవిరి ఎక్కువ వస్తుంది. గిన్నె నిండా తీసేసుకున్నాం అనుకోండి ఇబ్బంది అవుతుంది, ఆవిరి సరిగ్గా రాదు, మళ్ళీ వేడి నీళ్ళు వెంటనే చల్లారిపోతాయి. కాబట్టి గిన్నె తీసుకుని ఈ మాత్రం గిన్నె తీసుకుని ఆ గిన్నెకి సగానికి నీళ్ళు తీసుకుని ఆ సగంలో ఏమేమి యాడ్ చేయాలంటే ఒక స్పూను త్రిఫల చూర్ణము, వెళ్ళాలి. త్రిఫల చూర్ణం ఎందుకు చెప్తున్నాను. ఈ విధంగా చేయడం ఎందుకు, ఈ మిశ్రమం యొక్క వాటర్తో ఏ విధంగా పట్టాలి, ఎందుకు పడుతున్నామంటే ఈ ముక్కు రంధ్రమ ద్వారా లోపలికి ఊపిరితిత్తుల్లో ఉన్న ఆ దోషాన్ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు, ముక్కు రంధ్రాలు, ముక్కు లోపల ఉండే భాగాలు, ఊపిరితిత్తులు, వీటన్నిటికీ అది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫ్యూమ్స్ ఆవిరి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. త్రిఫల చూర్ణం దాంట్లో వేసి పచ్చకర్పూరం, కాసింత పచ్చకర్పూరం పిండి వేయండి. పచ్చకర్పూరంగా వేయద్దు, కలగదు. పిండి గుండ వేయండి. పచ్చకర్పూరము మీకు మహాసుదర్శన చూర్ణం అని చెప్పాను, క్వాధ అని చెప్పాను కదా, ఇది కానీ లేదా చూర్ణం కానీ ఏదో ఒకటి. చూర్ణం ఉంటే ఒక పావు చెంచా చూర్ణం వేయండి. లేదు టానిక్కే దొరికిందా, ఈ టానిక్ ఒక మూతడు టానిక్ అంటే దగ్గరగా మీకు మూత అంటే ఒక 10 ml వేయండి. ఆ నీళ్ళలో వేసి బాగా మరిగించండి. ఆ నీళ్లు మరిగించి అప్పుడు ఆవిరి పట్టండి. జండు బామ్, శాస్త్రీ బామ్ కానీ జండు బామ్ కానీ శుభ్రంగా రాసుకుని విక్స్ కానీ రాసుకుని గొంతుక్కి ముక్కుకి ఊపిరితిత్తులకి రాసుకుని ఊపిరితిత్తులకి గొంతుక్కి ముక్కుకి పట్టేలాగా బాగా ఒక ముక్కులోంచి పీల్చడం, ఒక ముక్కులోంచి వదలడం, మళ్ళీ ఒక ముక్కులోంచి పీల్చడం చేయడము, నోటి ద్వారా ఆవిరి లోపల పంపించడము, ఊపిరితిత్తులకు ఎక్కువ పట్టడం. ఆస్తమా ఉన్నవాడు కొద్దిగా తక్కువ పట్టండి. ఆస్తమా ఉన్నవాడికి ఏంటంటే మళ్ళీ ఊపిరి అందకపోవచ్చు. ఆస్తమా ఉన్నవాడు కొద్దిగా లైట్గా తక్కువగా పట్టండి, జాగ్రత్తగా పట్టండి. ఆస్తమా ఉన్నవాళ్ళు, లేనివాడు సాధారణంగా మీరు ఆవిరి ఎలా పడతారో అంతసేపు ఒక పావు గంట సేపు ఆవిరి పట్టాలి. ఉదయాన్నే ఆవిరి పట్టండి. పట్టిన తర్వాత ఒక పావు గంట గ్యాప్ ఇచ్చేసేయండి. పావు గంట గ్యాప్ ఇచ్చేసి వేడి నీళ్ళతో స్నానం చేసేసిన వెంటనే టిఫిన్ తినేయడము. టిఫిన్ చేసేసిన వెంటనే టిఫిన్ కూడా అల్పాహారం మెయింటైన్ చేయండి. ఆహార పదార్థాల్లో పాలు పదార్థాలు వాడద్దు. కఫతత్వాన్ని పెంచే పదార్థాలు ఏది వాడకూడదు. కఫాన్ని పెంచేవి, పాలు కఫాన్ని పెంచుతుంది, పెరుగు కఫాన్ని పెంచుతుంది, మళ్ళీ మజ్జిగ పెంచదు. మజ్జిగ పలచగా నీళ్ళగా చేసుకుని మజ్జిగ తాగొచ్చు, మజ్జిగనం తినచ్చు, అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయుర్వేద మందులు వాడుతున్నాం, కొంత వేడి చేస్తుంది, వేడి మీద కూడా కొంచెం దగ్గు వస్తుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. పాలు పదార్థాలు దూరం పెట్టేయడం, తీపి పదార్థాలు దూరంగా పెట్టేయడం. మనం పచ్చం చేస్తాం సరే, నీటి కూరలో వండుకుని తింటాం, ఆ నీటి కూరలో వండుకుని తినడమే నయం. అన్నము, నీటి కూరలు. మిగతా ఆహారం తీసుకోండి, ఎక్కువ ఆహారము తీసుకోవద్దు. అలా అని పూర్తిగా నీరసపడిపోయేలాగా లంకణాలు చేయొద్దు, అంటే పూర్తిగా ఉపవాసాలు చేసేయద్దు. మితాహారం తీసుకోండి, కొద్దిగా ఆరోగ్యమైన ఆహారం తీసుకోండి, వేడివేడిగా తీసుకోండి. ఏం తీసుకున్నా వేడివేడి ఆహారం తీసుకోండి. ఉదయం టిఫిన్ చేసేసిన తర్వాత మ్యాక్సిమం ఇడ్లీ ప్రిఫర్ చేయండి. ఇడ్లీ ఉంటే ఇడ్లీ, లేదంటే గోధుమ నూక. మరి వేడి చేసి ఉండకూడదు, మళ్ళీ గోధుమ నూక కొద్దిగా వేడి చేస్తున్నాం కాబట్టి ఏదైనా మితంగా లైట్ ఫుడ్ ఉదయాన్నే ప్రిఫర్ చేయండి. అరటిపండు తినొద్దు, అరటిపండు మళ్ళీ కఫాన్ని పెంచుతుంది. శ్లేష్మాన్ని పెంచే తత్వం అరటిపండు కూడా. కఫతత్వము శ్లేష్మాన్ని పెంచే పదార్థాలు ఏవి పుచ్చుకోవద్దు. టిఫిన్ చేసేసిన తర్వాత మీరు టిఫిన్ చేసిన ఒక 10 నిమిషాలకి మహాసుదర్శన క్వాథ ఏం చేస్తారంటే ఒక 15 ml గ్లాస్లో పోసుకొని ఒక 15 to 20 ml వాటర్ కలుపుకోవాలి. 15 ml మహాసుదర్శన టానిక్,
ప్లస్ ఒక 20 ml వాటర్ కలుపుకొని తాగేయడమే. టిఫిన్ చేసిన ఒక పావు గంటకి. టైం మెయింటెనెన్స్ చెప్తున్నాను, టైం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. 10 నిమిషాలు 10-15 నిమిషాల మధ్యలో సుదర్శన క్వాథ లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళిపోవాలి. లేదు మాకు టానిక్ దొరకలేదు, టానిక్ సుదర్శన చూర్ణం దొరికిన చోట టానిక్ దొరకకుండా ఉండదు, చూర్ణం దొరికిన చోట టానిక్ దొరకకుండా ఉండదు. టానిక్ దొరికితే టానిక్ ప్రిఫర్ చేయండి. చూర్ణము చేదు, భరించలేదు, అది తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. టానిక్ ప్రిఫర్ చేయండి. టానిక్ లేదంటే చూర్ణం ఉంటే చూర్ణం తీసుకోండి, అభ్యంతరం రెండు ఒకలాగే పనిచేస్తాయి. చూర్ణం తీసుకొని ఒక అర చెంచాడు చూర్ణం నోట్లో వేసేసి మామూలు నీళ్ళతో వేడి నీళ్ళతో కాదు, మరి చన్నీళ్ళు కాదు, మామూలు నీళ్ళతో మింగేయండి. ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకొని శుభ్రంగా మింగేసేయండి. నవలేకపోతే నీళ్ళతో మింగేయచ్చు, అభ్యంతరం లేదు. ఒక అర టీ స్పూన్ కూడా నోట్లో వేసేసుకొని నీళ్ళు మింగేసాను. 10-15 నిమిషాలు, టిఫిన్ ధర 10-15 నిమిషాలకి మీరు చేయాల్సింది. టైం మెయింటెనెన్స్ చెప్తున్నాను, టైం మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మా దాదాపు టైం మెయింటెనెన్స్ చేసాం. 10-15 నిమిషాలు వెంటనే మేము ఇది వేసేసిన అరగంటకి ఏం చేస్తాం అంటే జ్వరము తగ్గిది కాదు. జ్వరం ఉన్నవాళ్ళు 100 దాటితేనే పారాసెటమాల్ వేసుకోండి. డోలో 650 కానీ పారాసెటమాల్ కానీ వేసుకోండి. 100 దాటకపోతే మీరు పారాసెటమాల్ వేసుకోక్కర్లేదు, బాడీ చూసుకుంటుంది. దానికి బాడీ కొంత శక్తి ఉంటుంది కంట్రోల్ చేసుకోవడానికి జ్వరాన్ని. పారాసెటమాల్ వాడితే వాడండి, అభ్యంతరం లేదు. టిఫిన్ తిన్న తర్వాత వేసుకోవచ్చు. ఏదైనా మందుకు పావు గంట గ్యాప్లో ఆ పారాసెటమాల్ వేసుకోవచ్చు. ఈ మహా సుదర్శన చూర్ణం వేసేసుకున్న తర్వాత, మహాసుదర్శన టానిక్ కానీ మహాసుదర్శన చూర్ణం కానీ లోపలికి వేసుకున్న ఒక అరగంట తర్వాత, పూర్తిగా అరగంట గ్యాప్ ఉండాలి. అరగంట తర్వాత తాళీషాది చూర్ణం ఉంది కదా, తాళీషాది చూర్ణాన్ని ఈ గ్లాస్ మీద కొద్దిగా పెద్ద గ్లాసు, ఇది మామూలు టీ గ్లాస్ అంట, టీ గ్లాసు పూర్వం ఉండేవి టీ గ్లాసు, ఇది ఈ మాత్రం పెద్ద గ్లాస్ వద్దు, ఈ మాత్రం గ్లాసులోకి మరీ వేడి నీళ్ళు కాదు, మరీ గోరువెచ్చని నీళ్ళు కాదు, కాసింత వేడి నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ తాళీషాది చూర్ణం దాంట్లో వేసేయచ్చు. స్పూన్ చూర్ణం దాంట్లో వేసేయండి. ఇది షుగర్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, షుగర్ లేని వాళ్ళు వాడచ్చు. మహాసుదర్శన చూర్ణం ఏదైతే మహాసుదర్శన టానిక్ చెప్పానో అది కూడా షుగర్ ఉన్నవాళ్ళు వాడచ్చు, షుగర్ లేని వాళ్ళు వాడచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు వాడకూడదు నేను చెబుతాను, అది మనం వాడకుండా ఉంటే సరిపోతుంది. తాళీషాది చూర్ణము ఆ గ్లాసు వేడి నీళ్ళలో కలిపేసేసి, శీతాంశ రసం ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, శీతాంశ రసం ట్యాబ్లెట్స్ అని చెప్పుకున్నాను కదా, అవి 2 ట్యాబ్లెట్స్ ఈ నీళ్ళతోటి మింగేయడమే. ఈ నీళ్ళని తాగేయాలి. ఆ శీతాంశ రసం ట్యాబ్లెట్స్ 2 ట్యాబ్లెట్స్ దాంతో వేసేసుకోవాలి. 2 ట్యాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఉదయం అరగంటకి మహాసుదర్శన టానిక్ కానీ చూర్ణం వేసుకున్న అరగంటకి తాళీషాది చూర్ణం వాటర్లో కలుపుకొని వేడి నీళ్ళలో ప్లస్ శీతాంశ రసం ట్యాబ్లెట్స్ వేసేసుకుని ఇవ్వాలి. అది వేసుకుని అరగంట 45 నిమిషాలు గ్యాప్ ఇచ్చి హోమియోపతి టానిక్ ఏదైతే ఉందో కాఫ్ ఎయిడ్, ఆస్తమా ఉన్నవాళ్ళు అయితే ఆస్థా ఎయిడ్, లేదు ఆస్తమా లేదండి ఆస్తమా ఉన్నవాడు మాత్రం వాడాలి. దగ్గు ఆస్తమా ఉండి మామూలుగా దగ్గు వస్తే వస్తుంది, లేకపోతే అయినా సరే ఆస్థా ఎయిడ్ వాడాలి ఆస్తమా ఉన్నవాడు. ఆస్తమా లేదన్నవాడు కాఫ్ ఎయిడ్ ప్లస్ ఉంటుంది. షుగర్ ఉన్నవాడు అయితే షుగర్ ఫ్రీ టానిక్ తీసుకోవాలి. మా అమ్మగారికి షుగర్ ఫ్రీ టానిక్ తీసుకున్నాం, కాఫ్ ఎయిడ్ ప్లస్ టానిక్ తీసుకున్నాం. ఆ టానిక్ తీసుకుని అది 15 ml గ్లాస్లోకి తీసుకోవడం. ఆయుర్వేద మందులు వాడిన గ్లాస్కి హోమియోపతి గ్లాస్ వేడిగా పెట్టుకోండి. ఆయుర్వేద మందులు వాడిన గ్లాస్లో కొంత ఘాటు ఉంటుంది, ఆ ఘాటు హోమియోపతి మందులు తగిలితే హోమియోపతి మందు విరిగిపోతుంది, ఆ పవర్ కోల్పోతుంది. కాబట్టి దీనికి వేరే గ్లాస్ పెట్టుకోండి. ఒక 15 ml టానిక్ దీంట్లో వేసుకొని ఒక 5 to 10 ml వాటర్ తీసుకుని తాగేసేయండి. 5 to 10 ml వాటర్ తీసుకొని తాగేసేయండి. కాఫ్ ఎయిడ్ ప్లస్ దగ్గు ఉన్నవాళ్ళు దగ్గు ఉన్నా లేకపోయినా వాడండి, మంచిదే. సీరియస్ స్టేజ్ తీసుకెళ్ళకుండా ఆపేస్తుంది, ఇంట్లోనే తగ్గిపోతుంది. కాఫ్ ఎయిడ్ ప్లస్ షుగర్ లేని వాళ్ళు ఏం చేయాలి, కాఫ్ ఎయిడ్ ప్లస్ షుగర్ ఫ్రీ టానిక్. ఆస్తమా ఉన్నవాళ్ళు అయితే ఆస్థా ఎయిడ్ తీసుకొని టానిక్ 15 ml ఒక 10 ml వాటర్ తీసుకుని వేసేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న టిఫిన్ తిన్న తర్వాత పావు గంటకి మహాసుదర్శన చూర్ణము లేదా టానిక్ వేసుకున్న ఒక అరగంటకి తాళీషాది చూర్ణం ప్లస్ సీతోపలాది ట్యాబ్లెట్స్ అండ్ ఒక 45 minutes తర్వాత టానిక్ వేసుకుంటాము. టానిక్ వేసిన అరగంటకి ఏం చేస్తారంటే ఎఖినిల్ డ్రాప్స్ ఒక 15 to 20 డ్రాప్స్ వేసుకోవచ్చు. హోమియోపతిక్ గ్లాస్ పెట్టుకున్నాం కదా,
ఈ ఈ ఈ గ్లాసుకి సగం నీళ్లు, ఈ గ్లాసుకి సగం నీళ్లు తీసుకోవాలి, పూర్తిగా వద్దు, సగం నీళ్లు తీసుకొని దీంట్లో 10 to 15 డ్రాప్స్, 15 to 20 ఆర్ 10 to 15 డ్రాప్స్ వేసుకొని తాగేసేయండి. హోమియోపతి మందు దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే, హోమియోపతి మందు వేసుకున్న తర్వాత అరగంట దాకా ఏమీ తినకూడదు, తాగకూడదు. అరగంట గ్యాప్ మినిమం ఉండాలి. ఏమైనా తినేస్తే అరగంట వరకు వేసుకోకూడదు. హోమియోపతి మందుకి ఇది ఒక నియమం. ఇదే ఏ హోమియోపతి మందుకైనా నియమం. అరగంట దాకా తినకూడదు, వేసుకుంటే ఒకవేళ తినేస్తే అరగంట దాకా వేసుకోకూడదు. ఈ నియమం మనం పాటించుకుంటే సరిపోతుంది హోమియోపతి మందుకి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత గ్యాప్ ఉంది కదా, టిఫిన్ తినకముందు ఆవిరి పట్టిన తర్వాత ఒక 10 నిమిషాలకి మామూలు స్టేజ్కి వచ్చేస్తారు. ఆ చెమటలన్నీ ఆరిపోతాయి. అప్పుడు స్నానానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్నానానికి వెళ్ళి ముందు ఏం చేస్తారంటే, ఆర్సనిక్ ఆల్బమ్ ఇన్ఫ్లుయెంజానియం చెప్పాను కదా, ఈ మందు ఏం చేయాలంటే, హోమియోపతి గ్లాస్ తీసుకున్నాం, హోమియోపతి ప్రత్యేక గ్లాస్ పెట్టుకున్నాం కదా, సగం వాటర్ తీసుకుంటాం కదా, సగం వాటర్లో ఇన్ఫ్లుయెంజీనియం 8 చుక్కలు వేసుకోవాలి. 30 పవర్ ఇన్ఫ్లుయెంజీనియం 8 చుక్కలు దాంట్లో పిండుకోవాలి. 8 చుక్కలు పిండుకొని ఆర్సనిక్ ఆల్బము 3 చుక్కలు, 3 చుక్కలు పిండాలి. 3 చుక్కలు పిండి ఆ గ్లాసులో ఒకసారి మామూలు ఇలా కలిపితే కలిసిపోతుంది మందు. తాగేయడమే. తాగేసిన తర్వాత స్నానం చేసేయడము. స్నానానికి మళ్ళీ టిఫిన్కి అరగంటలో గ్యాప్ వస్తుంది కాబట్టి పర్వాలేదు, అరగంట గ్యాప్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు. అందుకని టిఫిన్కి ముందు ఆవిరి పట్టేసిన తర్వాత స్నానానికి టిఫిన్కి మధ్యలో అరగంట గ్యాప్ ఉంటుంది కదా, ఆవిరి పట్టేసిన 10 నిమిషాలకి ఈ మందు వేసేసుకోండి. ఆర్సనిక్ ఆల్బమ్ ప్లస్ ఇన్ఫ్లుయెంజీనియం వేసుకుంటే సరిపోతుంది. ఇది ఉదయం వేసుకోవాల్సిన మెడిసిన్స్. నేను చెప్పడం అయితే ఇంతసేపు ఉంది, కానీ మెడిసిన్స్ అన్నీ ఎన్నో మెడిసిన్స్ ఉండవు మీకు వాడితే. అలాగే మధ్యాహ్నం ఇంకా గ్యాప్ ఉండిపోతుంది. ఉదయం 6 గంటలు వేస్తే 10-10:30 కల్లా మొత్తం మెడికేషన్ అయిపోతుంది. రెస్ట్ తీసుకోండి, ఎక్కువసేపు పడుకోండి. ఎక్కువసేపు అలా పడుకోవడం వల్ల ఏమిటంటుందంటే కాస్త రిలాక్సేషన్ వస్తుంది. వెల్లకితల పడుకోండి, బోల్తా పడుకోండి, కాస్త ఊపిరి ఫ్రీగా ఉంటుంది. ఊపిరి లంగ్స్ ఎన్లార్జ్ అవుతాయి, ఊపిరి ఎక్కువ బ్రీతింగ్, ఆక్సిజన్ ఎక్కువ వెళ్తుంది బాడీలోకి. బోల్తా పడుకుంటే, తగడా పెట్టుకుని ముందు బోల్తా పడుకుని ఊపిరి గట్టిగా పీల్చుకుంటే కాస్త ఎక్కువ వెళ్తుంది గాలి. ఆస్తమా ఉన్న వాళ్ళు ట్రై చేయొద్దు, ఏమైనా నొప్పులు ఏమైనా ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయొద్దు, మామూలు వాళ్ళు అయితే ట్రై చేయండి. అదైతే పడుకోండి, అలా కామ్గా పడుకోండి. అయితే పుస్తకం చదువుకోవడము, ఏదైనా వీడియోస్ ఏదైనా చూడడము, ఏదో కాన్సన్ట్రేషన్ నాకు కరోనా ఉందన్న భావన రాకుండా ఉండేలా చూసుకోండి చాలు. మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు మళ్ళీ ఆర్సనిక్ ఇన్ఫ్లుయెంజీనియం చెప్పాను కదా, ఆర్సనిక్ ఇన్ఫ్లుయెంజీనియం 8 చుక్కలు, ఆర్సనిక్ 3 చుక్కలు దేంట్లోకి ఈ గ్లాస్ హాఫ్ వాటర్లోకి తీసుకొని తాగేయాల్సి ఉంటుంది. భోజనానికి అరగంట ముందు తాగేయాల్సి ఉంటుంది. దీని తర్వాత భోజనం అరగంట తర్వాత ఎంతసేపు అరగంట మాత్రం మీరు గ్యాప్ ఉండాలి. అరగంట తర్వాత భోజనం చేసేయడం మితంగా తీసుకోండి, వేడివేడిగా తీసుకోండి. పెరుగు అవాయిడ్ చేయండి, పాలు ఐటమ్స్ అవాయిడ్ చేయండి, తీపి పదార్థాలు అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం పచ్చిని చేసి కూరలు తినండి, నీటి కూరలు అంటాను అవి తినండి. కొద్దిగా మసాలా ఏదైనా ఉంటే తినచ్చు, అభ్యంతరం లేదు. దాల్చిన చెక్క అటువంటివి ఏమైనా వేసుకొని, ఏమైనా కూరలు ఏమైనా ఉంటే కొద్దిగా లైట్, మళ్ళీ దాల్చిన చెక్క ఎక్కువ వేసేది మళ్ళీ వేడి ఎక్కువ, ఆ వేడి మళ్ళీ దగ్గు వచ్చేస్తుంది. ఈ దగ్గు ఆ దగ్గు మళ్ళీ ఈ దగ్గు ఒకటి, మళ్ళీ కరోనా దగ్గు 2 కలిసిపోనుకోండి, ఎక్కువైపోతుంది. మరీ వేడి చేసే పదార్థాలు మరీ విపరీతమైన తినకూడదు. వేడి చేసే పదార్థం తినాలి, మరీ ఎక్కువ తినకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మితంగా ఆహారం తీసుకోండి. మధ్యాహ్నం ఆహారం తీసుకొని ప్రోటీన్ తీసుకోండి. ఆహారం తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పావు గంటకి వాసారిష్ట, వెంకటేశ్వర ఆయుర్వేదం వాళ్ళదైతే వాసారిష్ట అని అంటారు. బైద్యనాథ్ కంపెనీ వాళ్ళదైతే వసకారిష్ట అని ఉంటుంది. వసకారిష్ట అని పేరు బైద్యనాథ్ కంపెనీ వాళ్ళకి. వెంకటేశ్వర ఆయుర్వేదం వాళ్ళదైతే వాసారిష్ట అని పేరు. ఇది ఏం చేస్తామంటే 2 మూతలు అంటే దగ్గరగా 20 ml దగ్గరగా 20 ml టానిక్, ఆయుర్వేదం వేరే గ్లాస్ పెట్టుకున్నాం కదా, ఆ గ్లాస్లో 20 ml వేసుకుని 20 ml వాటర్ కలుపుకోవాలి. 20 ml వాటర్ కలుపుకొని భోజనమైన 10 నిమిషాలు పావు గంటలో 10-15 నిమిషాల్లో అది తాగేస్తాం. వాసారిష్ట లోపలికి వేసేసుకున్న తర్వాత ఒక అరగంట గ్యాప్ ఉండాలి. మళ్ళీ అరగంట ఖచ్చితంగా, ఆ ముందుకు అరగంట గ్యాప్ ఉండాలి, భోజనానికి కాదు. ఈ మందు వేసిన అరగంట తర్వాత అరగంట 40 మినిట్స్, 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ మధ్యలో మళ్ళీ టానిక్, కాఫ్ ఎయిడ్ ప్లస్ కానీ ఆస్థ ఎయిడ్ కానీ ఉన్నా లేకున్నా ఆ సిమ్టమ్ మనకు, మా తాతగారికి పాజిటివ్ వచ్చిందని తేలింది కాబట్టి వాడాము. మా అమ్మగారికి పాజిటివ్, మా నాన్నగారికి పాజిటివ్ వచ్చింది, మా అమ్మగారికి పాజిటివ్ వచ్చింది, చెల్లికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళు అసిమ్టమాటిక్, వాళ్ళ సిమ్టమ్స్ కనబడకపోయినా వాడాము.
సిమ్టమ్ బయటకు కనపడదు, లోపల లోపల అది చేయాల్సిన హాని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ అసిమ్టోమేటిక్ అయినంత మాత్రం ధైర్యంగా ఉండకూడదు, మందులు వాడాలి. అసిమ్టోమేటిక్ అయితే ఒక ఒక 4-5 రోజులు వాడితే సరిపోతుంది. సిమ్టమాటిక్ వాళ్ళు దగ్గరగా 7-10 రోజులు వ్యవధిలో మందులు వాడాల్సి ఉంటుంది. 7-10 రోజులు పక్కాగా వాడాలి 7-10 రోజులు. మీకు తగ్గుతోంది, సిమ్టమ్స్ తగ్గుతున్నాయి కల్లా క్వాంటిటీ తగ్గించుకుంటూ రండి తప్ప మందు తగ్గించుకుంటూ రావద్దు. మందులు ఆపేయద్దు. మందులు ఆ టైంకి ఆ మందు పడేలా చూసుకొని క్వాంటిటీ తగ్గించుకుంటూ రండి కావస్తే తప్ప మందు మాత్రం టైంకి పడేలా చూసుకోండి. ఈ కాఫైడ్ కానీ ఆస్థైడ్ ఉన్నవాడు ఆస్థైడ్, కాఫైడ్ అయితే కాఫైడ్ వాడతారు. తర్వాత కాఫైడ్ ఎలా వాడాలో చెప్పాను కదా, ఉదయం ఎలా వాడామో అలాగే ఆ వాటర్లో తీసుకుంటాం, వాటర్లో కలుపుకొని తాగుతాం టానిక్. అది వేసిన అరగంటకి మళ్ళీ ఎఖినిల్, అది వేసిన అరగంటకి మళ్ళీ ఎఖినిల్ డ్రాప్స్ వేసుకుంటాం. ఎఖినిల్ డ్రాప్స్ వేసి కలిపేసేసి నీళ్ళలో ఒక హోమియోపతి గ్లాసులోకి మళ్ళీ గ్లాస్ తీసుకొని 10-15 డ్రాప్స్ మనం తాగేస్తాం లోపలికి. ఇది ఇంకా మధ్యాహ్నం ఏం లే, మధ్యాహ్నం ఇంకా మనం మందులు ఏం వాడాం. ఇంకా సాయంత్రం వచ్చేటప్పటికి ఏం చేసామంటే, సాయంత్రం వచ్చేటప్పటికి మళ్ళీ ఏం వాడామంటే తాతగారికి సాయంత్రం అప్పుడు చవనప్రాస లేహ్యము ప్లస్ ఈ శీతోపలాది చూర్ణం ఉంది కదా, శీతోపలాది చూర్ణం వేసేసుకోవడము పటికి బెల్లంతో. తాతకు షుగర్ లేదు కాబట్టి పటికి బెల్లంతో వేసేసుకుని చవనప్రాస తినేశారు. సాయంత్రం ఉదయం ఎలా తిన్నారు, సాయంత్రం అలాగే, సాయంత్రం పూట అలాగే చేసేసాం. చేసి షుగర్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే తేనెలో కలుపుకోవాలి. ఈ శీతోపలాది చూర్ణం లేదో మనం కలుపుకున్నాము, దాన్ని ఒక అర చెంచాడు కన్నా తక్కువ తేనె వేసుకుని, మరి అది షుగర్ పనిచేస్తుంది. కానీ ఇది షుగర్ తేనె కానీ పట్టుకు వెళ్ళంత తప్ప ఇంకో వేసుకుని మార్గం లేదు. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా తేనె తక్కువే వేసుకుని, పటికి బెల్లం పౌడర్ వెళ్ళకుండా ఈ శీతోపలాది చూర్ణంలో మనం కలుపుకున్న పౌడర్ అయితే ఉందో ఆ పౌడర్లోకి, అర చెంచా పౌడర్లోకి తేనెగా లైట్గా తేనె వేసుకుని అలా కలిపితే ముద్ద అవుతుంది, సెమీ పేస్ట్లా తయారవుతుంది. ఆ పేస్ట్ నాకేస్తే సరిపోతుంది. తేనె మరి ఎక్కువ వేసేసుకోకూడదు. అది ముద్ద అయ్యేలా చూసుకోండి. అది ముద్ద అవ్వాలి, బాగా ముద్ద అయ్యి కొద్దిగా లైట్గా పలచగా ఉండాలి. మరి పలచగా అయిపోయినా మళ్ళీ ఎక్కువ తేనె పడిపోతుంది. తేనె షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోకూడదు. కాబట్టి చాలా తక్కువ మొత్తంలో తీసుకోవడం అభ్యంతరం లేదు. సాయంత్రం అది తీసుకొని కట్టే పెట్టేసేయడమే. ఈ చవనప్రాసు, శీతోపలాది చూర్ణము, చవనప్రాసు తీసేసుకుంటారు. చవనప్రాసు షుగర్ ఉన్న వాళ్ళు తక్కువ మోతాదులో తీసుకోండి, ఎక్కువ వద్దు. తక్కువ మోతాదులో చూసుకోండి. షుగర్ ఫ్రీ చవనప్రాసు దొరికితే బెటర్. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ఫ్రీ చవనప్రాసు దొరికితే తీసుకోండి, అది ఏ కంపెనీదైనా పర్వాలేదు. కానీ వెంకటేశ్వర ఆయుర్వేదం వాడది మాత్రం మనకి చవనప్రాస లేహ్యము అది షుగర్ ఫ్రీ ఉందో లేదో నాకు తెలియదు, అది మాత్రం మేము వాడాము. షుగర్ లేని వాడు మనం చవనప్రాస లేహ్యం తీసేసుకోండి, అలా చెంచాడు. మళ్ళీ సాయంత్రం ఏం చేశారంటే తినేసిన తర్వాత ఒక పావు గంట అరగంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ ముక్కులో చుక్కలు వేసుకోండి. షడబిందు తైలం లేదా అణుతైలం దొరికినా పర్వాలేదు, అణుతైలం దొరికినా పర్లేదు, షడబిందు దొరికినా పర్లేదు. షడబిందు బైద్యనాథ్ వాళ్ళు దొరుకుతుంది. ఆయుర్వేదిక్ షాపులో బైద్యనాథ్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్న చోట మీకు షడబిందు తైలం దొరుకుతుంది. షడబిందు తైలం ఈ ముక్కులో డ్రాప్స్ ఇక్కడ మళ్ళీ 3-4, ఇక్కడ 3 డ్రాప్స్ దీర్ఘంగా పీల్చేసి ఒక 5 నిమిషాలు అట్టే పెట్టి 5-10 నిమిషాలు అలా అట్టే పెట్టి మళ్ళీ ఆవిరి పట్టడం. మళ్ళీ సాయంత్రం ఉదయం పట్టిన ఆవిరి నీళ్ళు మళ్ళీ సాయంత్రానికి పనికిరావు, పారపోసేయడమే. అందుకే ఎక్కువ నీళ్ళు పెట్టుకోవద్దు, తక్కువ నీళ్ళే పెట్టుకోండి. మళ్ళీ సాయంత్రం కూడా అంతే, మరి అదే గిన్నెలోకి నీళ్ళు తీసుకోవడం, నేను చెప్పిన పౌడర్ యాడ్ చేయడము, ఆ టానిక్ యాడ్ చేయడము, ఆ పచ్చకర్పూరం యాడ్ చేయడం, బాగా మరిగించడము, జెండుగా మంది రాసుకోవడము, ఆవిరి పట్టడం. ఈ ముక్కులో డ్రాప్స్ చేసుకుని 10-15 నిమిషాల తర్వాత చేయాల్సిన ప్రక్రియ. ఆవిరి పట్టాలి, బాగా ఆవిరి పట్టాలి. 10-15 నిమిషాలు ఆవిరి పట్టడం, బాగా ఊపిరితిత్తులకి, గొంతుకి, ముక్కుకి, నోటితో పీల్చుకోవడం, అది ఆవిరి పట్టాలి. అయిపోయిన తర్వాత సాయంత్రం ఏం చేస్తారంటే 7 ఆ టైం కల్లానే మళ్ళీ ఆర్సెనిక్ ఇన్ఫ్లుయెంజినియా 8 చుక్కలు, ఆర్సెనిక్ 3 చుక్కలు. దీనికి సగంలోకి ఆర్సెనిక్ ఇన్ఫ్లుయెంజినియం 8 చుక్కలు, ఆర్సెనిక్ 3 చుక్కలు తీసుకుని తాగేసిన తర్వాత అరగంట గ్యాప్ ఉంటుంది. అరగంట లేదా గంట, వెంటనే భోజనం చేయకపోవచ్చు, అరగంటలో భోజనం చేయకపోవచ్చు, గంట తొందరగా భోజనం అయిపోయినా చూసుకోండి. నైట్ మీల్స్ కానీ టిఫిన్ గట్టి మీల్స్ అయితే నైట్ మీల్స్ తొందరగా అయిపోయేలా చూసుకోండి. నైట్ డిన్నర్ తొందరగా అయిపోతే పర్లేదు, డిన్నర్ తొందరగా అయిపోయేలా చూసుకోండి. అల్పాహారం తీసుకోండి, తక్కువ మరీ ఊపిరాడినంత ఎక్కువగా మొత్తం తినమన్నారు కదా అని చెప్పి శుభ్రంగా లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయాసం పెరిగిపోతుంది దానివల్ల. బట్ మితంగా తీసుకోండి, ప్రోటీనిషియస్ ఫుడ్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వేడివేడిగా తీసుకోండి. ఏం తీసుకున్నా వేడివేడిగా తీసుకోండి. భోజనం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, భోజనం అయిపోయిన ఒక్క 10 నిమిషాలకి, 10 లేదా 20 నిమిషాలకి మహాసుదర్శన క్వాథ ఉంది కదా, టానిక్ కొంచెం క్వాంటిటీ తగ్గించండి. ఇప్పుడు 15 ml ఉదయం వేసుకున్నాను కదా, ఇప్పుడు 10 ml తీసుకొని
10 ml తీసుకొని ఒక 15 to 20 ml వాటర్ యాడ్ చేసుకొని ఆయుర్వేదం గ్లాస్లో కలిపేసుకొని తాగేసేయండి. చూర్ణం ఉంటే ఆ పావు చెంచా చూర్ణం తీసుకోండి, అర చెంచా వద్దు, పావు చెంచా చూర్ణం తీసుకోండి రాత్రిపూట. అదే వేడికి వేడితే నిద్ర పట్టదు సరిగ్గా. పావు చెంచా చూర్ణం తీసుకొని మామూలు నీళ్ళతోటి, ఆయుర్వేదం గ్లాస్ నీళ్ళతో సరిపోతుంది. మామూలు ఈ గ్లాసు నీళ్ళు, చన్నీళ్ళు, మామూలు నీళ్ళు తాగేసేయండి. నోట్లో చూర్ణం వేసుకొని ఆ నీళ్ళు తాగేసేయండి. అయిపోయిన ఒక 40 నిమిషాలకి, ఒక అరగంట నుంచి 40 నిమిషాలు, 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు ఈ లోపల వాక్ చేయండి. కాస్త అటు ఇటు తిరగండి. తిన వెంటనే కూర్చుని పోద్దు, కాస్త అటు ఇటు తిరగడం కలుగుతుంది, అది కాస్త తేలిక అవుతుంది. తిరిగి బాగా తిరిగిన తర్వాత ఒక అరగంట అలా అటు ఇటు తిరిగిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇది టానిక్ కాఫీ. ఈ టానిక్ మిమ్మల్ని కాపాడిస్తుంది. నిజంగా చెప్తున్నాను, అద్భుతమైన మెడికేషన్ ఉంటుంది. దాంట్లోనూ వాడే మందులు, అద్భుతమైన మందులు కలుపుతారు దాంట్లో. కాఫీ అంటే బ్రేయోనియా, ఎపికాక్, యాంటీమోనియం టార్టికము, జస్టీషియా, బ్లట్టా, ఓరియంటాలిస్, అద్భుతమైన మెడిసిన్స్ ఇవన్నీ. ఊపిరితిత్తుల మీద అమోఘమైన మెడిసిన్స్ ఇవన్నీ. దాంతో కలిపి చేస్తారు ఈ టానిక్. దీన్ని నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. ఈ టానిక్ ఖచ్చితంగా వాడండి. ఆస్తమా వాళ్ళు ఆస్థైడ్ వాడండి, ఆస్తమా లేని వాళ్ళు కాఫైడ్ వాడండి. ఒకవేళ ఆయాసం ఉంటే మాత్రం ఆస్థైడ్ వాడండి. కరోనా వచ్చి ఆయాసం వస్తుంది అన్న వాళ్ళు ఏం చేయాలంటే ఆస్థైడ్ వాడుకుంటే బాగుంటుంది. ఆస్థైడ్ వాడండి, ఆస్థైడ్ వాడితే సరిపోతుంది. వేడి నీళ్ళు ఎక్కువ తాగుతుండండి. ఇలా రోజు మనం చేసుకున్నట్లయితే, మా తాతగారికి ఇలా చేసాను. ఒక వారం 10 రోజులకి ఆయన బయటపడిపోయారు. సిమ్టమ్స్ పూర్తిగా బయటపడ్డారు. మీకు విచిత్రం చెప్పాలి, ఒక నెల రోజులు ఈ మెడికేషన్ ఇలా వాడిన తర్వాత తాతగారికి చెకింగ్కి తీసుకెళ్ళిన తర్వాత ఈ 3 సంవత్సరాల నుంచి ఆయన ఏదైతే COPDతో బాధపడుతున్నారో అది లెవెల్ పూర్తిగా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఈ మందులు అలా కూడా పనిచేసి ఊపిరితిత్తుల మీద. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మెడికేషను మా తాతగారికి నేను వాడింది. మిమ్మల్ని వాడమని నేను చెప్పట్లా, ఇదే కరోనాకు మందు అని నేను చెప్పట్లా. మా తాతగారికి ఈ మందులు వాడాం, ఈ మందుల వల్ల మా తాతగారికి తగ్గింది. అదే నేను చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. ఈ గూఢార్థాన్ని మీరు ఈ మాటలో ఉన్న అంతరార్థాన్ని మీరు అర్థం చేసుకుంటే బస్ నన్ను కాపాడిన వాళ్ళు అవుతారు, మీరు లాభం పొందిన వాళ్ళు అవుతారు. అర్థమైంది కదా? కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండండి, బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి, మాస్క్ పెట్టుకోండి, పక్కాగా మాస్క్ పెట్టుకోండి. మ్యాక్సిమం బయటికి వెళ్ళకుండా ప్రయత్నం చేసి ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ మందులు వచ్చిన తర్వాత వాడాలి. తాతగారు కరోనా వచ్చిన తర్వాత వాడాను. రాకుండా ఏం చేయాలంటే షడబిందు తైలం వాడడం, ఉదయం సాయంత్రం షడబిందు తైలం వాడడం, చవనప్రాస తీసుకోవడం. షుగర్ లేని వాళ్ళు చవనప్రాస తీసుకోవడము, వేడి నీళ్ళు తాగడము, మహాసుదర్శన క్వాథ ఏదైతే ఉందో టానిక్ చెప్పానో అది రోజు ఒకసారి భోజనం అయిన తర్వాత ఎప్పుడప్పుడు ఉదయం భోజనం, మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం అయినప్పుడు ఒకసారి తీసుకోవడం, డైలీగా తీసుకోవడము. ఆర్సనిక్ ఇన్ఫ్లుయెంజం చెప్పాను కదా, రోజుకి ఒకసారి ఉదయాన్నే పరగడుపుని తీసుకోవడము బెస్ట్. ఇవి చాలు. అంటే ప్రివెంటివ్ మెజర్స్ మాట మేము తీసుకోవడం. మా ఇంట్లో మేము ఇదే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటాం. ఉదయాన్నే ఆర్సనిక్ ఇన్ఫ్లుయెంజన్ కలిపిన వాటర్లో కలుపుకోవడం చెప్పాను కదా, 8 డ్రాపులు ఇన్ఫ్లుయెంజన్ ఏమో 3 డ్రాపులు ఆర్సనిక్ కలపడం, ఉదయాన్నే పరగడుపుని తీసుకోవడం. అంటే పరగడుపున నేను చవనప్రాస తినేసాను అనుకోండి, మొహం కడుపున చవనప్రాస తినాలి, పరగడుపునే చవనప్రాస తినాలి, చవనప్రాస తినేసిన ఒక 40 నిమిషాలకి ఆర్సనిక్ ఇన్ఫ్లుయెంజన్ వాడేస్తాను. ఈ లోపల ఆర్సనిక్ ఇన్ఫ్లుయెంజన్ ఈ లోపల ముక్కులో ఉదయాన్నే లేచిన వెంటనే ముక్కులో డ్రాప్స్ వేసుకుంటాం. మొహం కడుక్కోకుండా దంతధావనం చేసుకోకుండా ముక్కులో డ్రాప్స్ వేసేసుకున్న తర్వాత అది ఉమ్మేసిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత చవనప్రాస తినేయడం. చవనప్రాస తిన్న 40 నిమిషాలకి ఆర్సనిక్ ఇన్ఫ్లుయెంజన్ డ్రాప్స్ వేసుకోవడము. బస్ ఇదే సరిపోతుంది. ప్రివెంటివ్ మెజర్స్. మ్యాక్సిమం బయటికి వెళ్ళొద్దు. వ్యాక్సినేషన్ చేసుకోండి, వ్యాక్సినేషన్ ఖచ్చితంగా చేయండి. మీరు వ్యాక్సిన్ వేయించుకోండి, 10 మందికి వేయించండి, దగ్గరికి తీసుకెళ్ళి వేయించండి. అది మన బాధ్యత. వాళ్ళకి బాగోలేదనుకోండి, మనం ఈ సమాజం, మనిషి సంఘజీవి అనేటప్పటికల్లా మన మీద అంత, మన ఆరోగ్యం మీద, మన కుటుంబ సభ్యుల మీదుగా మన ఆరోగ్యం మీద మనకి ఎంత బాధ్యత ఉంటుందో సమాజం పట్ల కూడా అంతే బాధ్యత మనం ప్రవర్తించాలి, అదే బాధ్యత మనం చూపించాలి, అదే బాధ్యతతో మనం ఉండాలి. ఎవరికి కొంతమంది తెలియదు, వ్యాక్సిన్ అంటే భయపడతారు. ఏమో జ్వరం వచ్చేస్తుంది అంటున్నారు, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తుంది అంటారు, అమ్మో నేను తట్టుకోను. చెప్పండి, ఏమవ్వదు, వ్యాక్సిన్ వేయించుకోండి. ఒక 2 రోజులు వస్తుంది. అందరికీ రావాలి లేదు, అందరికీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాకపోవచ్చు. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల జ్వరం వస్తుంది, రాకపోతే రాకపోవచ్చు, అంత మాత్రం ఏమైపోదు. వ్యాక్సిన్ వేయించుకోండి, దయచేసి అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి, 10 మందికి వేయించండి, ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సమాజం పట్ల బాధ్యతగా ఉండండి. ఈ రోగా నిర్మూలనలో మనం అందరం ప్రభుత్వానికి సహాయపడాలి. మన వల్లే ప్రభుత్వం ఏదైనా చేయగలదు. ప్రభుత్వం సొంతంగా ఏమీ చేయదు. లాక్డౌన్ పెట్టుకుంటే మళ్ళీ పెట్టారు, మళ్ళీ మన ఇంట్లో కూర్చోవడమే.
మళ్ళీ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. ఆ స్థితికి మనం వెళ్ళకూడదంటే మనదే బాధ్యత. ఈవేళ ఇన్ని కేసులు వస్తున్నాయంటే దానికి కారణం మనమే, ప్రభుత్వం కాదు. ప్రభుత్వం చెప్పింది, మోడీ గారు చెబుతూనే ఉన్నారు. మొదటి మార్చి 17వ తారీఖు మోడీ గారు చెప్పారు, రెండో వేవ్ వస్తుంది, జాగ్రత్తగా ఉన్న స్టేట్స్కి చెప్పారు. ప్రభుత్వాలు అలాగే చర్యలు తీసుకున్నాయి. కానీ మనం కుదురుగా ఉండాలిగా. మనం సరైన ప్రవర్తన ఉంటే బాధ్యతాయుతంగా మనం ఉండినట్లయితే ఇంతలా వ్యాప్తి ఉండేది కాదు. కాబట్టి వ్యాప్తి తగ్గించాలి. వ్యాప్తి తగ్గే కొద్దీ మనం కలిసికట్టుగా మనం ఈ విజయం సాధించిన వాళ్ళు అవుతాం కరోనా మీద. కాబట్టి అందరికీ నమస్కారం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.